రికార్డింగ్ ఆన్ చేస్తారా? చూడండి, ఈరోజు మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ చేస్తున్నాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఈ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఈజీ అండి, బట్ థియరిటికల్గా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ అనేది చాలా సింపుల్. మనం క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసాం, గుర్తుందా? ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది, మీకు గుర్తుందో లేదో. సో దాని పర్పస్ మనకి ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్జాంపుల్, ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఓకే, SPRO IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు, కంటిన్యూ. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చేసేసారు కొన్ని, ఇవన్నీ కూడా చేసేసారు కొన్ని, చూడండి. సో ఇప్పుడు ఎసెట్ కిందకి ఏమేమి వస్తుంది? ఎసెట్ కిందకి ఏమి వస్తుంది? ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎసెట్ లోకి ఏమేమి వస్తుంది? 200, 100 డ్రాప్ డౌన్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉంది, అది కాదు, అది కాదు. అకౌంట్ 2 ఉన్నారు కదా, డ్రాప్ డౌన్ చేయండి, అన్నీ చేయండి. 200, 100 ఎక్కడ ఉంది? చూడండి, బ్యాంక్ అనేది ఏంటి? అసెట్, కరెంట్ అసెట్. సో ఇది మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కింద యాడ్ చేసుకున్నాం. అంటే ఏ జిఎల్ అకౌంట్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది, కేటగిరీ ఏ కేటగిరీ కిందకి వస్తుంది, క్లోజ్ చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఏంటి? జిఎల్ అకౌంట్స్ అవన్నీ కూడా. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది మనం స్ప్లిట్ చేస్తాం. 200, 100, 200, 101, 200, 102 ఇవన్నీ ఏంటి? జిఎల్ అకౌంట్స్, అసెట్స్ కిందకి వస్తుంది. తర్వాత ఎక్స్పెన్సివ్ లో కొన్ని ఇచ్చేసారు ఆల్రెడీ. ఎక్స్పెన్సివ్ డ్రాప్ డౌన్ చేయండి. ఎక్స్పెన్సివ్ లోకి ఏమేమి వస్తాయి? ఎగ్జాంపుల్ నెంబర్ ఎంత? అది ఎక్స్పెన్సివ్ 400, 300 చూసారా? రెంట్ అకౌంట్ ఎక్స్పెన్సివ్. అంటే ఎక్స్పెన్సివ్ కిందకి ఏమేమి వస్తాయి అవన్నీ కూడా ఆ కేటగిరీలో అసైన్ చేశారు. అంటే జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అది ఏ కేటగిరీ కిందకి వస్తుందో మనం అసైన్ చేస్తాం. కేటగిరీ ఎక్కడ ఉంది? రైట్ సైడ్ నుంచి చూడండి, కేటగిరీ చూపించండి, క్లోజ్ చేయండి. కేటగిరీ సిఏటి ఉంది చూసారా? ఇవన్నీ కూడా కేటగిరీస్ అనమాట. 700 అంటే అసెట్ కేటగిరీ, ఓకేనా? 20,000 నంబర్ ఉంది, ఎక్స్పెన్సెస్ కేటగిరీ. సో ఇలా కేటగిరీ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా కేటగిరీ వైజ్ మనం అసైన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. సింపుల్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, థియరిటికల్ గా ఎక్కువ నేర్చుకోవాలి. ఈసీసీ, S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. మీరు ఈసీసీ సర్వర్ లో చేస్తున్నారు, S/4HANA సర్వర్ లో చేసినా కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. తీసుకోండి.
చాట్ బాక్స్లో ఒకటి ఎక్సెల్ షీట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి కొంచెం పైకి. చూసారా ఇక్కడ చూడండి, అక్కడ వరకు కలర్స్ ఉన్నాయి కదా చూడండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ లోకి ఏమేమి వస్తాయి? షేర్ క్యాపిటల్ అనేది బ్యాలెన్స్ షీట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. అంటే జిఎల్ గ్రూప్స్, జిఎల్ గ్రూప్స్ ని అసైన్ చేస్తే జిఎల్ అకౌంట్స్ అసైన్ చేసినట్లే. ఎందువల్ల? ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకునే కదా మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంది. సో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ నా వాయిస్ వినిపిస్తుందా? నెట్వర్క్ స్లో ఉందండి నాకు. వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. ఇప్పుడే వినిపిస్తుంది సార్. ఓకే ఫైన్, క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ గ్రూప్, ఎక్స్పెన్సెస్ కేటగిరీ కిందకి వస్తుంది. సెక్యూర్డ్ లోన్స్ బ్యాలెన్స్ షీట్ కేటగిరీ కిందకి వస్తుంది. అన్సెక్యూర్డ్ లోన్స్ బ్యాలెన్స్ షీట్ కేటగిరీ కిందకి వస్తుంది. కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ అసెట్ కేటగిరీ కిందకి వస్తుంది. కరెంట్ అసెట్స్ అనేది బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. ఓకే, తర్వాత సేల్స్ గ్రూప్, అదర్ ఇన్కమ్ గ్రూప్, ఇవన్నీ కూడా రెవెన్యూ కిందకి వస్తుంది. తర్వాత ఎక్స్పెన్సెస్ అన్ని కూడా చూడండి, ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఉంది సపరేట్ గా. రా మెటీరియల్ కన్జంప్షన్స్ గ్రూప్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? పర్సనల్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. సో వీటిని మనం ఏం చేస్తామంటే, అంటే ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో అసైన్ చేస్తాం. ఓకేనా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో అసైన్ చేస్తాం. అది దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. అంటే జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని అది ఏ కేటగిరీ కిందకి వస్తారో అది అసైన్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. అర్థమైందా? ఈ ఒక్క పాయింట్ అర్థమైంది చాలు, క్లాస్ అంతా తెలిసిపోతుంది. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఆ జిఎల్ అకౌంట్ లేదంటే ఆ జిఎల్ గ్రూప్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది. రెంట్ జిఎల్ గ్రూప్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. జిఎల్ గ్రూప్ అసైన్ చేస్తే జిఎల్ అకౌంట్ చేసినట్లే. ఓకేనా? వెండర్స్ అనుకోండి, సండ్రీ క్రెడిటర్స్ అంటారు. యాక్చువల్గా ఇది వెండర్ని. కస్టమర్ అనే సండ్రీ డెబిటర్స్ అంటారు. ఓకే, ఇట్లా క్లియర్ కదా? సేమ్ షీట్ అండి, మీరు జాబ్ లోకి వెళ్ళినా కూడా ఇలానే ఉంటది. 99% ఈసీసీ సర్వర్ లో నేర్చుకున్న, S/4HANA సర్వర్ లో చేసిన సేమ్ టు సేమ్ కాన్ఫిగరేషన్. మీరు ఈసీసీ నేర్చుకున్నారు, S/4HANA కూడా 90% నేర్చుకున్నట్లే. 90% S/4HANA కూడా నేర్చుకున్నట్లే. క్లియర్ కదా? చూడండి నెక్స్ట్. సో దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఈ థియరిటికల్ గా కొంత నాలెడ్జ్ అనేది గ్రో చేద్దాము. ఫస్ట్ మీకు ఒక షీట్ ప్రిపేర్ చేశాను. ఈ షీట్ అంతా చదవాలి మీరు. ఇది చదివితే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూలో మినిమం 2 క్వశ్చన్స్ మ్యాండేటరీగా ఉంటాయి. ఈరోజు చెప్పే క్లాసు, టుమారో ఇంకో క్లాస్ ఉంది ప్యారలల్ అకౌంటింగ్. ఈ క్లాస్ నుండి 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ప్యారలల్ అకౌంటింగ్ నుండి కూడా, ఐ మీన్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ మ్యాండేటరీగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. చూడండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీరు ఈసీసీ సర్వర్ లో చేసినా, S/4HANA సర్వర్ లో చేసినా సేమ్ టు సేమ్. తర్వాత ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్. when we post any document it will be reflected 2 types of data. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 2 types of data గా రిఫ్లెక్ట్ అవుతుంది. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా.
హెడర్ లెవెల్ డేటా తెలుసు కదా మీకు, టాప్ లో ఇస్తాం మనం. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, కరెన్సీ, ఇవన్నీ కూడా హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే డెబిట్ జిఎల్ అకౌంట్, క్రెడిట్ జిఎల్ అకౌంట్, అమౌంట్ అండ్ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, బిజినెస్ ఏరియా, పారామీటర్స్ 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఆ పారామీటర్స్ కూడా ఎంటర్ చేస్తాం. దాన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా తెలుసు కదా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఎస్ఏపీ ఓపెన్ చేసి అప్లీ 50కి వెళ్ళండి. Each document, it will be divided or classified two parts: header level data, line item level data. FB చూడండి ఇక్కడ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, క్రాస్ కంపెనీ కోడ్ నంబర్, ఇవన్నీ ఉన్నాయి. ఈ లెవెల్ ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. కింద రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇస్తాము, అలాగే అమౌంట్ ఇస్తాము. తర్వాత పారామీటర్స్ ఉన్నాయి, వ్యాలిడేట్, టెక్స్ట్ ఫీల్డ్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇవన్నీ ఇస్తాం. ఇవన్నీ ఏంటి? వీటిని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా, హెడర్ లెవెల్ డేటా. ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 పార్ట్స్: హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్. పైన కనిపించేదంతా హెడర్ లెవెల్, కింద కనిపించేదంతా లైన్ ఐటమ్ లెవెల్, లేదంటే లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. వెళ్ళండి. టూ లెవెల్స్ అంటే పైన ఒకటి కింద ఒకటి చూసాం కదా, సేమ్ అలాగే. హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? లైన్ ఐటమ్ లెవెల్. వెయిట్ data types in document. If you can post any document or accounting entry, it will be classified 2 types of data: header level data, line item level data. So header level data ante meaning enti chudandi. Header level data, whatever data you are entered on the header level on the document, it is called header level data. ఒక డాక్యుమెంట్ లో హెడర్ లెవెల్ లో ఏమేమి ఇస్తారు? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, కరెన్సీ, ఇవన్నీ ఇస్తారు. దీన్ని హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా, హెడర్ లెవెల్ డేటా అంటారు. మీరు జిఎల్ పోస్టింగ్ అవ్వచ్చు, క్లియరింగ్ అవ్వచ్చు, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అవ్వచ్చు, క్లియరింగ్ అవ్వచ్చు, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అండ్ క్లియరింగ్ ఏదైనా చేయండి. హెడర్ లెవెల్ డేటా అంటే టాప్ లెవెల్లో మనం ఏమైతే డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇస్తామో ఆ డేటాని హెడర్ లెవెల్ డేటా అంటారు. వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ఇవన్నీ ఇస్తాం కదా, దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. మీరు ఎనీ ట్రాన్సాక్షన్స్ చేయండి, లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. నెక్స్ట్ చూడండి, కిందకి వెళ్ళండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, ఈ పాయింట్ కేర్ఫుల్ గా చూడండి. Classify means which account groups comes under profit and loss account, which account group comes under balance sheet. Classify ante enti? Divide cheyatamo అని అర్థం. Classify means which account groups comes under profit and loss account, which account group comes under balance sheet, and which account group is comes under assets, which account group is comes under liability, and which account group is a asset, which account group is a liability అనేది మనం క్లాసిఫై చేస్తాం. క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్, క్లాసిఫై మీన్స్ which account groups comes under liability, which account groups comes under balance sheet, which account group comes under assets, which account group comes under liability. ఇట్లా అంటే ఏ గ్రూప్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది మీరు చెప్పాలి.
దాన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. కాన్ఫిగరేషన్స్ డెడ్ చేయండి, 5 minutes లో చేసేయచ్చు. ఇది నేర్చుకోండి, ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మీరు కమాండింగ్ సబ్జెక్ట్ పైన ఎంత కమాండింగ్, థియరిటికల్ గా ఎంత కమాండింగ్ ఉంటే అది మీకు అంత ప్లస్ అవుతుంది. క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సో దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ OBD4లో GL గ్రూప్స్ ఉన్నాయి. అవి చూడండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్ ఆర్ క్లాసిఫై ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్. లైన్ ఐటమ్ అంటే ఏంటి? డెబిట్ అనేది ఒక లైన్ ఐటమ్, రెంట్ అకౌంట్ ఒక లైన్ ఐటమ్, బ్యాంక్ అకౌంట్ ఒక లైన్ ఐటమ్, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. డాక్యుమెంట్ లో 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి మినిమం. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఈజ్ ఏ లైన్ ఐటమ్. రెంట్ అకౌంట్ ఏ గ్రూప్ కిందకు వస్తుంది? ఎక్స్పెన్సెస్. బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఏ లైన్ ఐటమ్. దేని కిందకు వస్తుంది? బ్యాంక్ అనేది కరెంట్ అసెట్స్. అర్థమైందా? మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్. డాక్యుమెంట్ పైన ఉన్నటువంటి లైన్ ఐటమ్ ని మనం క్లాసిఫై చేస్తాం. కేటగిరీ ఏ కేటగిరీ కిందకు వస్తుంది? రెంట్ అకౌంట్ ఏ కేటగిరీ, బ్యాంక్ అకౌంట్ ఏ కేటగిరీ అనేది మనము స్పెల్లింగ్ రాంగ్ కరెక్ట్ చేయాలి. ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది మనం చేస్తాం అనమాట. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఈ షీట్ చదవండి చాలు. కాన్ఫిగరేషన్ ఏముంది అక్కడ మీకు తెలుసు ఆల్రెడీ, ఎలా చేయాలో మీకు తెలుసు. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ మనం డాక్యుమెంట్స్ ని స్ప్లిట్ చేస్తాం. కేటగిరీ వైజ్ డాక్యుమెంట్ ని మనం స్ప్లిట్ చేస్తాము. వన్ మినిట్ పైకి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ చూడండి. డౌన్కి వెళ్ళండి. 1 minute మీకు ఒక వేరే పాయింట్ ఒకటి చెప్పాలి. యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేదండి. మనకి ఎస్ఏపిలో 2 GLs ఉన్నాయి, ఓల్డ్ జిఎల్ అండ్ న్యూ జిఎల్. ఓల్డ్ జిఎల్ ని క్లాసిక్ జిఎల్ అంటారు. క్లాసిక్ జిఎల్ అంటే బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. మనం న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉన్నాం. క్లాసిక్ జిఎల్ ఉంటుంది. ఇంతకుముందు క్లాసిక్ జిఎల్ రిమూవ్ చేశారు. క్లాసిక్ జిఎల్ అంటే ఏంటి? అక్కడ టైప్ చేయండి, దాని కింద రా మెటీరియల్ ఎంటర్ చేయండి. అక్కడ చూడండి, ఓల్డ్ జిఎల్ పోస్టింగ్. ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ ఎలా ఉంటుంది? రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. టైప్ చేయండి. ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ తర్వాత ఎంటర్ కొట్టండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ తర్వాత ఇక్కడ చూడండి, ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ ఎలా ఉంటుంది? రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఉంటుంది అంతే. ఓకేనా? యాక్చువల్గా సిఆర్ అనే లెటర్ మనం యూజ్ చేయకూడదు సెకండ్ లైన్ లో. ఎందువల్ల?
పైన డెబిట్ అయితే అంటే మీకు తెలియదు కాబట్టి నోట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. యాక్చువల్గా అయితే ఫైనాన్షియల్ టర్మినాలజీలో మనం సిఆర్ అనేది ఎంటర్ చేస్తే అంటే తెలియదేమో అనుకుంటారు, ఫ్రెషర్ ఏమో అనుకుంటారు. డెబిట్ ఇస్తే సరిపోతుంది, క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డెబిట్ ఒకటే ఎంటర్ చేయాలి. సో రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్, ఇది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ టైప్ చేయండి కింద. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్, పైన కాపీ పేస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ తర్వాత చూడండి, న్యూ జిఎల్ కాన్సెప్ట్ కి ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ కి డిఫరెన్స్ చూడండి. రెంట్ అకౌంట్ తర్వాత ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది, టెక్స్ట్ ఇవ్వండి చెప్తాను. రెంట్ అకౌంట్ 1000 తర్వాత టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ బిజినెస్ ఏరియా ఫీల్డ్, ఓకేనా. టెక్స్ట్ ఫీల్డ్ బిజినెస్ ఏరియా ఫీల్డ్, సిసి టైప్ చేయండి. కాస్ట్ సెంటర్ ఎగ్జాంపుల్ సిసి, ప్రాఫిట్ సెంటర్ పిసి, ప్రాఫిట్ సెంటర్ అనుకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అవే బ్యాంక్ అకౌంట్ తర్వాత కూడా కాపీ పేస్ట్ చేయండి పైన. పైన అకౌంట్ కిందకి మూవ్ చేయండి ఒకే పేజ్లోకి. చూడండి ఓల్డ్ జిఎల్ పోస్టింగ్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ అంతే, ఈ పారామీటర్స్ ఉండవు. టెక్స్ట్ ఫీల్డ్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇవేమి లేవండి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఎస్ఏపి నుండి రిమూవ్ చేశారు. మనము న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉన్నాం. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏమేమి ఉన్నాయి? రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ కామన్, అడిషనల్ గా టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేశారు, బిజినెస్ ఏరియా యాడ్ చేశారు, ప్రాఫిట్ సెంటర్స్ యాడ్ చేశారు, కాస్ట్ సెంటర్స్ యాడ్ చేశారు. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ అనేవి మనకి యాడ్ చేశారు. దీనివల్ల రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఈజీ అవుతుంది. బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్, న్యూ జిఎల్ కాన్సెప్ట్ అర్థమైందా? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఎలా ఉందో డిఫరెంట్ అర్థమైందా? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? రెస్పాండ్ అవ్వాలి. మీరు జిఎల్ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే సర్వర్లోకి వెళ్ళి చూద్దాం. జిఎల్ పోస్ట్ చేస్తున్నారు. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్, దిస్ ఇస్ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి పారామీటర్స్ ఉండవు. ఓకేనా? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే దీన్ని క్లాసిక్ జిఎల్ అంటారు, లేదంటే బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇంతకు ముందు లేదు, ఓల్డ్ జిఎల్ సిస్టమ్ లో అవైలబుల్ ఉండదు. ఓకేనా? తర్వాత న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, అకౌంట్స్ తో పాటు ఈ పారామీటర్స్ కూడా ఎంటర్ చేసాం. ఇవన్నీ పారామీటర్స్ 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంది. ఇట్లా అసైన్ చేశాను అనమాట. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లేదు, క్లాసిక్ జిఎల్ అంటారు. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఇక్కడ ఎట్లా ఉండాలి? డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి. డెబిట్ సైడ్ పారామీటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్ ఈక్వల్ గా ఉండాలి. డెబిట్ సైడ్ సిగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సిగ్మెంట్ ఈక్వల్ గా ఉండాలి. అంటే డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా ఉండాలన్నమాట ఇక్కడ న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో పారామీటర్స్ అనేవి ఏమీ లేవన్నమాట. సో ఇలా ఈ పారామీటర్స్ యాడ్ చేశారు. టెక్స్ట్ ఫీల్డ్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, బిజినెస్ ఇవన్నీ యాడ్ చేశారు. వీటి వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? డౌన్కి వెళ్ళండి, ఎక్కడ ఉందా ఈ పాయింట్ యాడ్ చేస్తాను చూద్దాం.
డౌన్కి వెళ్ళండి. లేదు కదా, నేను ఇస్తున్నాను చూడండి. సో ఈ డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్, వీటితో పాటు బిజినెస్ ఏరియా ఇచ్చారు. బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, కాస్ట్ సెంటర్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్, మనం బిజినెస్ ఏరియా ఇచ్చాం, మనకు అడ్వాంటేజ్ ఏంటి, బిజినెస్ ఏరియా వైజ్ మన రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అనుకుందాం, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. కమిషన్ పెయిడ్ అనే ఒక ఎంట్రీని పోస్ట్ చేసాం. కమిషన్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. వీటితో పాటు డెబిట్ సైడ్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్ ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ ఇవ్వటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, చాట్ బాక్స్ లో చూడండి. చూసారా, చూడండి ఎగ్జాంపుల్, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం. తర్వాత బిజినెస్ ఏరియా ఇచ్చాం, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్స్ ఇవన్నీ ఇచ్చాం. ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, ఏ బిజినెస్ ఏరియాలో జరిగింది. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్, ఏ సెగ్మెంట్ లో జరిగింది. సెగ్మెంట్ అంటే తెలుసా, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది. సెగ్మెంట్ మీన్స్ డివిజన్. అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions. Under the company code 2 or more divisions, it is called segment. టాటా ప్రియా పికిల్ కంపెనీ అనేది ఒక కంపెనీ కోడ్. ప్రియా పికిల్ లో జింజర్ పికిల్ ఒక సెగ్మెంట్, మ్యాంగో పికిల్ ఒక సెగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక సెగ్మెంట్. సో ఏ సెగ్మెంట్ లో జరిగింది. ఎగ్జాంపుల్, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఇట్లా ఏ బిజినెస్ అంటే పారామీటర్స్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి ట్రాక్ చేయొచ్చు. అలాగే రిపోర్ట్స్ we can generate the reports business area wise, we can generate the reports segment wise, we can able to generate the reports profit center wise, we can generate the reports cost center wise. ఇట్లా రిపోర్ట్స్ అనేవి కూడా జనరేట్ చేయొచ్చు. ఈ 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉన్నాయి, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వీటి వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ సిలబస్ కాపీ తీసి ఎందుకు అవసరం లేదు, అదే కంటిన్యూ చేయండి. సిలబస్ కాపీ క్లోజ్ చేయండి సార్, మనం చదువుతున్నాం కదా, అది ఓపెన్ చేయండి. ఇదే ఉంచండి, డౌన్కి వెళ్ళండి. చూడండి ఈ పాయింట్ చూడండి, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారండి. ఈరోజు చెప్పే క్లాస్ నుండి టుమారో చెప్పే క్లాస్ నుండి మినిమం 2-3 క్వశ్చన్స్ మ్యాండేటరీగా ఉంటాయి. అది మీరు ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ కూడా నేనే తయారు చేసి ఇస్తున్నాను, మీరు చదువుకోవడం అంతే, ఇంకేం లేదు. ఓకే, చూడండి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేస్తాం. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడుగుతారు. సెగ్మెంట్ గురించి అడుగుతారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి మ్యాండేటరీ క్వశ్చన్స్ ఉంటాయి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే అసలు ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. వాట్ ఇస్ మీన్ బై జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. చూడండి, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది మనం ఫ్యూచర్ లో ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాము, డెబిట్ సైడ్ పారామీటర్స్, ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. మన కంపెనీ కోడ్ కాదు, మన కంపెనీ కోడ్ నుండి వేరే వాళ్ళకి, అంటే సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో వేరే కంపెనీ కోడ్ దేనికన్నా ట్రాన్సాక్షన్ చేయాలి. అటువంటిప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే డెబిట్ సైడ్ ఒక బిజినెస్ ఏరియా తీసుకున్నాం, క్రెడిట్ సైడ్ 1 more బిజినెస్ ఏరియా తీసుకున్నాం. అంటే ఏంటి, పారామీటర్స్ డెబిట్ సైడ్ ఒక పారామీటర్స్ అనేవి రెండు డెబిట్ సైడ్ మనం మామూలుగా బిజినెస్ ఏరియా విజయవాడ తీసుకున్నాం, క్రెడిట్ సైడ్ చెన్నై తీసుకున్నాం. అంటే ఏంటి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కరెక్ట్ గా లేదు. అటువంటిప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ మ్యాండేటరీ క్వశ్చన్, మీకు కావాలంటే స్టార్ సింబల్ పెట్టుకోండి.
ఓకేనా? నెక్స్ట్ వన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్, 100% సేమ్ టు సేమ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిలో మనకు ఓన్లీ కంట్రోలింగ్ ఏరియా అనేది లాస్ట్ లో చెప్తాను మీకు. లెడ్జెస్ అనే కాన్సెప్ట్ ఉంది, అది రేపు చెప్తాను. అది ఒకటే అడిషనల్ కాన్సెప్ట్. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ మనం 40 క్లాసెస్ నేర్చుకున్నాం. ఆ ఒక్క క్లాసే డిఫరెన్స్ ఈసీసీకి హనాకి. ఇంకా డిఫరెన్సెస్ ఏం లేవండి ఇప్పటి వరకు నేర్చుకున్న వాటికి. ఆల్మోస్ట్ 40 వరకు వచ్చామా? 42 ఓన్లీ ఒక చాప్టర్ టుమారో చెప్తాను. అది ఒకటే డిఫరెన్స్ ఈసీసీకి హనాకి. మిగతాదంతా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెంట్. 99%. నెక్స్ట్, నేను యాక్చువల్గా మొబైల్ నుంచి కనెక్ట్ చేశాను. నాకు వైఫై రావట్లేదు ఈరోజు. ఎవరు కాల్ చేస్తున్నారు, ఇది నా మొబైల్ కాదు. కొంచెం వెయిట్ చేద్దాం. చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎస్ఏపి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనే ఎన్ని రకాలుగా ఉంటాయి చూడండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ క్లాసిఫైడ్ 3 టైప్స్ ఇన్ ఎస్ఏపి. 3 పార్ట్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే, ఓ మై గాడ్, 1 మినిట్. త్రీ పార్ట్స్ గా క్లాసిఫై చేస్తాం. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, 1 by 1 చూద్దాం. 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్, బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. Active splitting is depends on the standard configuration in the line item. Line item will be split business area wise, profit center wise, segment wise. So దీన్ని ఏమంటారంటే స్టాండర్డ్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇప్పుడు మనం చేసాం ఆల్రెడీ చేసాం కదా. జస్ట్ నౌ మీకు ఎలా చేయాలో నేను చూపించాను. స్టాండర్డ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. ద సిస్టమ్ స్ప్లిట్ ది అకౌంటింగ్ డాక్యుమెంట్స్, లైన్ ఐటమ్స్ అకార్డింగ్ టు ది ప్రీ డిఫైన్డ్ రూల్స్. మనం జస్ట్ నౌ పాత్ ద్వారా వెళ్ళి చూసాం కదా, స్టాండర్డ్ గా చేస్తాం. దీన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి చూడండి, మనం జస్ట్ నౌ చేసాం కదా, పాత్ లో వెళ్ళి చూసాం, ఆల్రెడీ కొన్ని చేసేసారు ఆయన. దీన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. స్టాండర్డ్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్స్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. స్టాండర్డ్ గా చేస్తాం. అలాగే యాక్టివ్ స్ప్లిట్, మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు కేటగిరీ ఇస్తున్నాం. కేటగిరీ అంటే ఏంటి, ఆ కేటగిరీ అనేది ఏ కేటగిరీ ఇవ్వాలనేది క్లయింట్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. స్టాండర్డే, బట్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా క్లయింట్ తో కూడా డిస్కస్ చేయాలి. ఏ కేటగిరీ దేని కింద తీసుకోవాలనేది కూడా డిస్కస్ చేయాలి. ఎక్సెల్ షీట్ చూపించాను, బిజినెస్ ఏరియా ఏది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది. ఆ కేటగిరీ అనేది క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకోవాలి. దాన్ని మనం డైరెక్ట్ గా ఆల్రెడీ కొన్ని చేసాం. దాన్ని ఏమంటారంటే యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్. ఓకేనా? నెక్స్ట్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్. Passive splitting అంటే if I post vendor invoice or customer invoice accounting entry, I specified business area, profit center, segment. So it's all parameters are applicable to at the time of payment accounting entry posting. చూడండి,
ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మన వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఏమేమైతే బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్స్ అవన్నీ తీసుకుంటామో అవన్నీ క్లియరింగ్ లో కూడా, ఎంట్రీలో కూడా ఇన్వాల్వ్ చేయాలి. అలాగే మనం కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, ఇక్కడ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ అవన్నీ తీసుకుంటాం, అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే స్టాండర్డ్ డైరెక్ట్ గా అయిపోతుంది. ఇది ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఇఫ్ ఐ పోస్ట్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్స్. సో ఇవన్నీ కూడా పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, బిజినెస్ ఏరియా ఇచ్చాము, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇచ్చాం. FB60లో వెండర్ ఇన్వాయిస్ F-53లో క్లియర్ చేస్తాం, అక్కడ కూడా సేమ్ బిజినెస్ ఏరియా, సేమ్ ప్రాఫిట్ సెంటర్, సేమ్ సెగ్మెంట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. క్లియర్ కదా? అట్లాగే కస్టమర్ ఇన్వాయిస్ FB70లో పోస్ట్ చేసాం, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ కూడా కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇట్స్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ డిపెండ్స్ ఆన్ ది వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ. అంటే పేమెంట్ అంటే ఫైనల్ గా చేసే ఎంట్రీ అనేది బేసిక్ ఇన్వాయిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. FB60లో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం, FB70లో కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. ఇది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, అంటే క్లియరింగ్ లో కూడా సేమ్ వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అండ్ ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. క్లియర్ కదా? అంటే ఏంటి? ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ పైన పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, డౌన్కి వెళ్ళండి, చదవాలి, కేర్ఫుల్ గా చదవాలి. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ చెప్పాను మీకు. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. తెలుసు కదా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఎలా ఇన్వాల్వ్ అవుతుందో అది. నెక్స్ట్ చూడండి, డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్, ఎందుకంటే మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డాక్యుమెంట్ టైప్స్ మరి వేరే డిఫరెంట్ అనుకుంటారు, అందుకని చెప్తున్నాను. డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. కేఆర్ కనిపించింది, వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ కేజెడ్ కూడా యాడ్ చేసుకోండి. కేజెడ్ ఉంటే వెండర్ పేమెంట్ అని అర్థం, కేజెడ్ కనిపిస్తే. డిఆర్ ఉంది డాక్యుమెంట్ పైన, కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిజెడ్ ఉంది, కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, ఐఎమ్ సారీ, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్, జిఎల్ పోస్టింగ్, కేఆర్ డాక్యుమెంట్ టైప్, వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ డాక్యుమెంట్, వెండర్ పేమెంట్, డిఆర్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ డాక్యుమెంట్ టైప్, కస్టమర్ పేమెంట్. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ట్రాన్సాక్షన్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏ టైప్ ట్రాన్సాక్షన్ చేసామో చెప్పచ్చు. డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని మనం ఏ టైప్ ట్రాన్సాక్షన్ చేసామో చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే చెప్పాను కదా. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. క్లియర్ కదా? ఇది మొత్తం చదవాలి. క్లాసిఫై అంటే మేజర్ ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తున్నాను వినండి. మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఎక్కువ అంటే ఏం అడగచ్చు అంటే వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే, document splitting means to split the line item based on the category wise. Document plus splitting is equal to document splitting. Splitting means divided or classifying the accounting entry. Splitting means divided or classifying the accounting entry. Documents plus splitting is equal to document splitting. Document splitting ante, document splitting means to split the line item based on the category wise. ఇది ఒక్కటి చెప్పినా చాలు మీరు ఇంటర్వ్యూలో. What is mean by document splitting? Document splitting means to split the line item based on the category wise. ఏ కేటగిరీకి ఏ జిఎల్ గ్రూప్ ఇవ్వాలనేది క్లయింట్ చెప్తారు మీకు. దాన్ని బేస్ గా చేసుకుని మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. ఇంకా డెప్త్ గా వెళ్తే యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ స్ప్లిట్టింగ్ చెప్పాలి.
అంతే, ఇంకేం అడగరు. ఆ ఒక్క పాయింటే మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కదా? చదివితే అంత 5 మినిట్స్ కూడా పట్టదు మీకు టైం తీసుకుంటే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో, ఓల్డ్ జిఎల్ అంటే క్లాసిక్ జిఎల్ లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది లేదు. ఓన్లీ న్యూ జిఎల్ కాన్సెప్ట్ లోనే ఈ కాన్సెప్ట్ అనేది ఉంది, అంతే, ఇంకేం లేదు. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేద్దాము. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఇచ్చాను కదా మీకు, జిఎల్ అకౌంట్, జిఎల్ది జస్ట్ నో ఫార్వర్డ్ చేశాను, అది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఎక్సెల్ అలా ఉంచండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. పాత్ చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఈ జిఎల్ అకౌంట్స్ ఎక్కడ అసైన్ చేసాం మనం? ఎక్సెల్ లో చూసాము, ఏటీ కోడ్ లో చేసాం మనం. ఎవరికి గుర్తుంది? ఎవరు చెప్తారు? OBD4 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. OBD4 లో చేసాం, అక్కడ నుంచైనా మనం చూసుకోవచ్చు. OBD4కి వెళ్ళండి. అదే ఎక్సెల్ షీట్ లో ఉన్నదని కూడా OBD4. పొజిషన్కి వెళ్ళి ఏం చేయాలి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇవన్నీ మనవి కాదు, సర్వర్ లో స్టూడెంట్స్ అందరూ చేస్తున్నాయి. OBD4కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా లింక్ అయి ఉన్నాయి. ఈ నెంబర్ రేంజ్ ఇచ్చాం, లాస్ట్ లో 6 డిజిట్స్ తీసుకున్నాం. ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని, ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. Based on the accounting entries, financial statements will be generated automatically. ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? సో OBD4 లో మనము ఇచ్చామన్నమాట. ఎక్సెల్ లో ఉన్నాయి కూడా అవే. ఎక్సెల్ ఓపెన్ చేయండి. అవి ఒకటే కాపీ పేస్ట్ చేస్తాం కదా మనం ఆ రోజు, అది చూడండి. ఫస్ట్ షేర్ క్యాపిటల్ గ్రూప్ ఉంది. ఫస్ట్ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ కదా, పాత్ ద్వారా వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, SPRO, SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు కొన్ని చేసేసారు. ఇవన్నీ ఎందుకు చేశారు? ఇవన్నీ అడగదే మిమ్మల్ని. ఓకే, సరే, నీవెంట్రీకి వెళ్ళండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తామో చూడండి. నీవెంట్రీకి వెళ్ళండి. ఫస్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. చూడండి, ఆ నెంబర్ కాపీ చేసి షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఆ నంబర్స్ 2 లైన్స్ కాపీ చేయండి. 2 లైన్స్ కాపీ చేయండి. దేనికి ఎందుకు వస్తుంది 2 లైన్స్? బ్యాలెన్స్ షీట్ అవన్నీ ఎందుకు? అవన్నీ అవసరం లేదు, ఓన్లీ బ్యాలెన్స్ షీట్ వరకే. ఈ 2 లైన్స్ వేటి కిందకు వస్తుంది? ఏ కేటగిరీ? బ్యాలెన్స్ షీట్ కేటగిరీ. ఆ 2 లైన్స్ కాపీ చేయండి. ఎస్ఎఫ్ లోకి వెళ్ళండి. కంట్రోల్ V. కేటగిరీ, ఏ కేటగిరీ? కేటగిరీ బ్యాలెన్స్ షీట్ కదా, బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ ఎక్కడ ఉంది? అది ఫస్ట్ ఇవ్వండి. బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ లో ఉంది, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. కింద కూడా ఏ కేటగిరీ ఇవ్వండి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. యాక్చువల్గా అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా చేయొచ్చు. ఇది జిఎల్ పోస్టింగ్. మనం జిఎల్ పోస్టింగ్ చేసాం కదా, దానికి ముందు కూడా చేయొచ్చండి. మనం జిఎల్ పోస్ట్ చేసాం కదా, బిఫోర్ జిఎల్ఏ చేయాలి యాక్చువల్గా అయితే ప్రాజెక్ట్ లో. బట్ అప్పుడు అవన్నీ చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి తర్వాత చెప్తున్నాను. జిఎల్ పోస్టింగ్ ముందే చేయొచ్చు ఈ క్లాసెస్ అన్ని కూడా. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి, ఏంటి ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ ఏమో చూడండి, వెళ్ళండి నెక్స్ట్ లో ఓపెన్ చేయండి. చూడండి, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ అంట. 2 లైన్ కాపీ చేయండి, 2 నెంబర్ లైన్ కాపీ చేయండి.
కంట్రోల్ వి. ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వన్ వెళ్ళండి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో ఏమేమి వస్తాయి? సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, కరెంట్ లైబిలిటీస్, ఇవన్నీ వస్తున్నాయి. మీరు ఆల్రెడీ చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. ఓకే, ఎనీవే ఆ 3 లైన్స్ కాపీ చేయండి. మీరు ఆల్రెడీ ఇచ్చేసారు అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. కంట్రోల్ వి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఏ కేటగిరీ? బ్యాలెన్స్ షీట్. ఎంటర్ చేయండి. సేవ్ చేసేయండి. సేవ్ చేస్తే బెటర్ మీకు. సేవ్. నెక్స్ట్ వన్ ఏమని చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. అసెట్స్ అంట, ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్. కాపీ చేయండి. అసెట్స్ కిందకు వస్తుంది. కరెంట్ అసెట్స్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఈ కేటగిరీ ఏంటనేది మీ క్లయింట్ చెప్తారండి. అసెట్స్ 7,000. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకేమని చూడండి. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ తీసుకోండి. రెవెన్యూ, సేల్స్ గ్రూప్, అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ డిక్రీజ్ స్టాక్, రా మెటీరియల్ కన్జంప్షన్స్ కమ్స్ అండర్ రెవెన్యూ కేటగిరీ. S/4HANA సర్వర్లో కాపీ పేస్ట్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి అవ్వట్లేదు. యాక్చువల్గా నేను కొన్ని S/4HANA క్లాసెస్ చెప్తున్నాను, కొన్ని బ్యాచ్ కొంతమందికి కాపీ పేస్ట్ అవ్వదు. ఎందువల్లంటే వైరస్ ఏదన్నా వస్తుందని చెప్పేసి యాక్సెస్ ఇవ్వట్లేదు. మీరు మాన్యువల్గా టైప్ చేయాలి. అక్కడ ECCలో కాపీ పేస్ట్ అవుతుంది, S/4HANAలో కాపీ పేస్ట్ అవ్వట్లేదు. కొంతమంది యాక్సెస్ ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏముంది? ఎక్స్పెన్సెస్ ఒకటి చేయండి, తర్వాత మీరు చేయాలి మీరు ఓన్గా. బ్యాలెన్స్ షీటా? కరెంట్ అసెట్స్. ఇది ఆల్రెడీ ఇచ్చేసారు మీరు, ఓవర్లాప్ అవుతుంది, తీసేయండి. ఎక్కడో ఇచ్చుంటారు, చేస్తుంటారు ఇంతకుముందు, తీసేయండి. అది నెంబర్ తీసేయండి. ఎంటర్ చేయండి. అందుకే సేవ్ చేయమని ఇలా వస్తుండే ప్రాబ్లమ్స్. ఎంటర్ చేయండి. పైన ఇంటూ మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. తీసుకోదు అది. పైన ఇంటూ కొట్టేయండి. ఎస్ అనండి. ఎస్. నెక్స్ట్ వెళ్ళండి. రెవెన్యూ వరకు తీసుకోండి. మిగతా రెవెన్యూ ఇచ్చేసారా? ఎక్స్పెన్సెస్ వరకు తీసుకోండి. ఎక్స్పెన్సెస్ వరకు ఇవ్వండి, మిగతా ఇంకా తర్వాత చేయండి. మీరు 1 by 1 చేయండి, స్లోగా చేయాలి. ఎందుకంటే ఇంకా ఉన్నాయి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. అవన్నీ ఎక్స్పెన్సెస్. అర్థమైనా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇదే మనం చేసేది, ఏం లేదు ఇక్కడ. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. నేను లాస్ట్ డే కొంతమందికి కాల్ చేశాను, మన వాళ్ళకి ఫీడ్బ్యాక్ ప్రాపర్గా ఉంది. ఈరోజు కూడా 1 or 2 మెంబర్స్ కాల్ చేస్తాను, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అవన్నీ ఇచ్చేసారు మీరు ఆల్రెడీ, అందువల్ల అలా వస్తుంది. తీసేయండి. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. అండి. ఓకే, మీరు చేయండి, తర్వాత చేయండి. అవన్నీ యాడ్ చేసేసుకోండి. ఓకేనా? మీకు తెలుసు ఎలా చేయాలో. సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ క్లాస్ ఇక్కడే బ్యాక్ వెళ్ళండి. వెయిట్. IMGలోనే ఉండాలి. ఐఎమ్ సారీ. సేమ్ పార్ట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్,
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఇవన్నీ ఏంటి? డాక్యుమెంట్స్ అండి. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఉంటాయి డాక్యుమెంట్స్. ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, ఇవన్నీ ఉంటాయి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. స్టాండర్డ్, ఇవేమి మీరు చేంజెస్ చేయకూడదు. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. పొజిషన్ అలాగా ఇంకా చూడండి, ఇక్కడ కరెక్ట్ ఎస్ఏ వచ్చింది కదా, చూడండి ఎస్ఏ. ఇవన్నీ స్టాండర్డ్. లాస్ట్ లో చూడండి నేమ్ స్టాండర్డ్ అని ఉంది. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ మార్చకూడదు. ఓకేనా? డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాము. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పిన ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా, క్రెడిట్ సైడ్ ఈక్వల్ గా లేనప్పుడు. ఓకేనా? సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తుంది. FS00 న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ లో ఒక నెంబర్ తీసుకోండి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనివ్వండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. ఇక్కడ బ్యాలెన్సెస్ ఇక్కడ ఓన్లీ బ్యాలెన్సెస్ లోకల్ కరెన్సీ ఉంది, అది కూడా తీసుకోండి. దీనికి ముందు కంట్రోల్ డేటాలో తీసుకోకపోయినా ఏం కాదు, తీసుకుంటే బెటర్. నెక్స్ట్ G001 పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ కూడా తీసుకోవాలి. ఎందువల్ల? ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ. ఓకేనా? మనం అనుకున్నాం కదా, డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ. ఓకే, ఎనీవే ఇది చేసాం. సో ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని జీరోస్ కి వాటికి యాడ్ చేయాలి. యాక్చువల్ గా 1 minute. సేవ్ చేస్తారా లేదా? చేయండి, సేవ్ చేసేయండి. పాత్ లోకి వెళ్ళండి. పాత్ సెషన్ ఉందా? క్లోజ్ చేశారా? సేమ్ పాత్. బ్యాక్ వెళ్ళండి. ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ని యాడ్ చేయాలి. డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ 0 0 0 చూసారా? 3 zeros చూసారా? దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 3 zeros కింద ఉన్నాయి చూడండి. అకౌంట్ కి అన్నాడు చూసారా? 3 స్టాండర్డ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. లెఫ్ట్ సైడ్ అకౌంట్స్ చూడండి, అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ జీరో బ్యాలెన్స్ డ్రాప్ డౌన్ చేసి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ సేవ్ చేయండి. ఎంటర్ చేయండి ఫస్ట్.
జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ యాడ్ అయింది, సేవ్ చేసేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, సేమ్ పార్ట్. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంట్. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇవి యాక్చువల్గా కొన్ని మనకు ఒకసారి ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటాం కదా, అట్లా కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, సిగ్మెంట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు. అంటే ఇవి మ్యాండేటరీ ఇవ్వాలని. ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ అనేవి ఫంక్షనల్ నేమ్స్ అంటారు. ఫంక్షనల్ నేమ్స్. రైట్ సైడ్ కనిపించేవన్నీ టెక్నికల్ నేమ్స్. ఎబాపర్ యూజ్ చేస్తారు. Functional names will be understood functional consultant. Technical names will be understood technical consultant. ఎబాపర్ తెలుస్తుంది అనమాట. ఇవి యాడ్ చేసుకోవచ్చు, బట్ అలా ఉంచేయండి, ఏం అవసరం లేదు. ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి కావాలి, ఏమేమి మ్యాండేటరీగా ఇవ్వాలని ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు, బట్ వద్దులేండి, ఇలా ఉంచండి. ఎనీవే, ఫంక్షనల్ నేమ్స్, టెక్నికల్ నేమ్స్ అంటారు వీటిని. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది కంట్రోలింగ్ ఏరియా. ఇవన్నీ స్టాండర్డ్ లేండి, మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ సిఓకి సంబంధించినవి. ఎక్కడికి లేరు మీరు? సేమ్ పాత్ వచ్చారు, ఇది కాదు. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా, దాని కింద ఉంది అది. ఇక్కడ చూడండి, కాస్ట్ సెంటర్ ఉంది కదా, ఇన్వెంటరీలోకి వెళ్ళి కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని కంట్రోలింగ్ సంబంధించినవి, వద్దులేండి, మనం ఏం మార్చొద్దు. ఇవి సిఓకి సంబంధించినవి, వద్దులేండి, అలా ఉంచేయండి. తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయాలి మనం. బ్యాక్ వెళ్ళండి, సేమ్ పార్ట్, బ్యాక్ వెళ్ళండి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. నెక్స్ట్ యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉంది చూసారా, ఇక్కడ చెక్ బాక్స్ ఉంది చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ రైట్ సైడ్, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మనకి డియాక్టివేట్ లో ఉంది. ఓకేనా, డియాక్టివేట్ లో ఉన్నట్లు. సో యాక్టివేట్ ఎలా చేస్తాము? టిక్ మార్క్ ఇవ్వాలి. టిక్ మార్క్ ఇస్తే యాక్టివేట్ చేసినట్లు. ఇలా ఉందనుకోండి, మీనింగ్ ఏంటి? సెలెక్ట్ చేసుకున్నాం, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేసినట్టు. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకేనా, అది వన్ మోర్ వేలో కూడా చేసాం, గుర్తుందా? అలా చేయకూడదు యాక్చువల్గా. ఇది SM30లో చేసాము, ఇదే కరెక్ట్ వే యాక్చువల్గా. అయితే ఆర్టీ కూడా యూజ్ చేయకూడదు మనం. క్లియర్ కదా? ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండి, ఇవన్నీ చదవండి, ఇంకేం అవసరం లేదు. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేసాం మనం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది బిఫోర్ జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి. అంటే అప్పుడు చెప్తే మీకు ఇవన్నీ అర్థం అవ్వదని ఇప్పుడు చెప్పాను. దీనివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది బిఫోర్ జిఎల్ కాన్ఫిగరేషన్స్ కి ముందుగానే చేయాలి మనం. క్లియర్ ఉందా? ఈ షీట్ చదవండి, ఏం లేదు. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది మీ కాన్ఫిగరేషన్ చేసేస్తారు. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. లైన్ ఐటమ్ అంటే ఒక జిఎల్ అకౌంట్, రెంట్ జిఎల్, బ్యాంక్ జిఎల్, ఇవన్నీ ఏ కేటగిరీ కిందకి వస్తాయో మనం స్ప్లిట్ చేస్తాం బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఇది ఒక్కటే మీకు మైండ్ లో ఉండాలి. ఒకవేళ అడిగితే యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అన్నా కూడా చెప్పాలి. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని చెప్పాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ అని చెప్పాలి. అంతే. అట్లీస్ట్ ఇది అడుగుతారు, వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఫస్ట్ అది మ్యాండేటరీ అడుగుతారు, తర్వాత అడిషనల్ గా ఏమైనా అడిగితే అడగచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ టుమారో మనము ప్యారలల్ అకౌంటింగ్ డిస్కస్ చేద్దాము. S4 హనాలో ఈ ప్యారలల్ అకౌంటింగ్, ఈ లెడ్జెస్ అనేవి క్రియేట్ చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఉండదు, ఎర్రర్స్ వచ్చేస్తాయి. లెడ్జెస్ అనే కాన్సెప్ట్ S4 హనాలో ఈ లెడ్జెస్ కూడా పే చేయాలి. డెడ్ఈజీ చేస్తేనే మీరు S4 హనాలో ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. క్లియరా?
ఇది మొత్తం చదవండి. ఈ నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాను మీకు. నోట్స్ అంతా చదవాలి మీరు, ఏది మిస్ చేయొద్దు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్.